కోటంరెడ్డి శ్రీనివాసులు అన్న చెప్తూ రేషన్ బియ్యం తినే పందికొక్కు ఒకటి ఉంది 3 జిల్లాలకు సంబంధించి అని చెప్పారు. రేషన్కి సంబంధించిన ఒక్క పందికొక్కు కాదు, చాలా పందికొక్కులు ఉన్నాయి. ఒక వ్యవస్థే ఉంది. పార్టీలు మార్చి గెలిచినప్పుడల్లా వాళ్ళ మకాలు మార్చి వాళ్ళ ఆదాయం ఏదైతే ఉందో దానికి కుంటుపడకుండా చూసుకుంటున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా పౌర సరఫరాల శాఖ నాదెళ్ల మనోహర్ గారు అయితేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు అయితేమి, పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతాం, వాళ్ళ కళ్ళల్లో వెలుగుతాం, ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం, సంపదను సృష్టిస్తామని పోతుంటే ఈ వెనక తిరిగే పందికొక్కులు ఏమనుకుంటున్నారంటే మరింత లాభం చేకూర్చుకుంటాం, పార్టీ మారిపోతాం, పార్టీలు మారిపోతే వాళ్ళ మనుషులు అయిపోతాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నెపంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న శ్రీనివాసులన్న ఎవరైతే చెప్పారో ఆయన 3 జిల్లాలకి కేంద్రం అయితే మరొక 2 ఉన్నారు, వాళ్ళు 8 జిల్లాలకు కేంద్రం అంట. అమ్మితే వాళ్ళకే అమ్మాలి, మిగిలిన ఎవరికి అమ్మకూడదు. పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా పౌర సరఫరా నాదెళ్ల మనోహర్ గారు పట్టించిన సంగతి గుర్తు చేస్తూ అంచెలుగా ఈ వ్యవస్థను నాశనం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. పైన నాయకులు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి వస్తున్నారేమో అనుకుంటున్నారు. వీళ్ళు చూస్తే వీళ్ళ దోపిడీకి అంతు లేకుండానే పోయింది. ఈ పందికొక్కులు ఏవైతే ఉన్నాయో ఎంత ఎదిగిపోయారంటే పేదల కడుపు కొట్టి షిప్పుల కంపెనీలో పార్ట్నర్షిప్ సంపాదించేంత పెద్దవాళ్ళు అయిపోయారు. కూటమి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను, ఈ సమాచారాన్ని అంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతున్నారో వాళ్ళందరికీ ఇచ్చి వీటిపైన ఉక్కుమాదం మోపాలని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గ పరిధిలోని మంత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే మన మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు అయితే అదేవిధంగా శ్రీధర్ అన్న అయితే ప్రశాంతి రెడ్డి గారికి అయితే అందరికీ కూడా ఈరోజు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. పేదల కడుపు కొట్టే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో గత పార్టీల్లోనే ఉన్నారు, వాళ్ళు రంగు మార్చుకొని తిరుగుతున్నారు. మచ్చ అంటని పార్టీ జనసేన పార్టీ అవినీతి రహితంగా చూడాలని ప్రజల్ని ఈరోజు కూటమితో జతకట్టడం జరిగింది. పై నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా అవినీతికి పాల్పడే పరిస్థితి లేదు. వెనక నాయకుల్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతి పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లేదానికి డబ్బు లేకపోతే వీళ్ళు పేదల కడుపు కొట్టి సంపాదించే సంపాదన ఇకపైనైనా ఉక్కుపాదం మోపాలని సవినయంగా మనవి చేసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని వార్డుల డివిజన్గా బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్ని సిద్ధం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.